హాయ్ ఆల్, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు మీ ముందరకు వచ్చాను SD రోడ్స్టర్ బైక్ రివ్యూ తోటి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఈ బైక్ రివ్యూ అయితే చూసేద్దాం పదండి. ఫ్రంట్ లుక్ వచ్చేసరికి బైక్ LED లైట్ వచ్చింది. ఇక్కడ స్ప్లిట్ అయితే ఇచ్చారు LED లైట్ కి. అండ్ ఇండికేటర్స్ మనకి హాలోజన్ లైట్స్ వచ్చినాయి. ట్యాంక్ మీద మనకి SD అని బ్యాడ్జింగ్ వచ్చింది. ఫ్రంట్ మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి టెలిస్కోపిక్ లెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రేమ్ ఒకటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. డబుల్ క్రెడల్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ గివ్స్ మోర్ స్టెబిలిటీ టు ది వెహికల్ రన్నింగ్ అప్పుడు. 320mm డిస్క్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి 100/90 18-inch మ్యాగ్ వీల్ ఇచ్చారు ఫ్రంట్. మనకి లుక్ వైజ్ అయితే బాగుంది. మొత్తం అంతా సేమ్ ఈవెన్ లుక్ తోటి డ్యూయల్ సైలెన్సర్స్ ఇచ్చారు మనకి. అండ్ బ్యాక్ వర్క్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ MRF జాపర్ టైర్స్ అయితే ఇచ్చారు దీనికి. ఇది మనకి ఆల్మోస్ట్ 130/80 17-inch మ్యాగ్ వీల్ అగైన్. అండ్ 240mm డిస్క్ బ్రేక్. సో ఈ డిస్క్ బ్రేక్స్ రెండు కూడా లేటెస్ట్ డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ తోటే వచ్చినాయి మనకి. ఇక్కడ మీకు చూస్తే మనకి ఈ అలాయ్ వీల్స్ లో కూడా నేమింగ్ బ్యాడ్జ్ అనేది కనబడుతుంది, SD అని చెప్పేసి. నేను ఫస్ట్ దీన్ని చూసి ఏమన్నా కొత్త సెన్సార్ ఏమన్నా ఇచ్చారేమో దీనికి, అంటే ఆటోమేటిక్ ఎయిర్ ప్రెషర్ ఏమన్నా ఇండికేటర్ లో కనబడుతుందేమో అనుకున్నాను కానీ బట్ ఇట్స్ జస్ట్ బ్యాడ్జింగ్ అనమాట. కానీ ఓకే, బాగుంది. అంటే ఈ మ్యాగ్ వీల్ లో ఈ SD అని బ్యాడ్జింగ్ ఇవ్వటం అనేది సమ్వాట్ న్యూ థాట్. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు రెట్రో క్లాసిక్ లుక్ తోటే ఉన్నాయి. అంటే ఇవాళ రేపు అన్ని అవే లుక్స్ తోటి వస్తున్నాయి, కానీ ఇందులో మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే లుక్ ఎలా ఉన్నా కానివ్వండి, బండి మనం నడిపేటప్పుడు దాని పర్ఫార్మెన్స్, దాని బ్యాలెన్స్ అన్ని చాలా మైన్యూట్ చేంజెస్ ఉన్నాయి బండి టు బండి. సీట్ అయితే నాకు స్ప్లిట్ సీట్ ఇచ్చారు, చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. ఇక్కడ బండి కూర్చోడానికి కూడా చాలా బాగుంది. మనం ఇంజన్ వరకు వద్దాము. ప్రస్తుతానికి అయితే ఫీల్ అయితే బాగుంది, హ్యాండిల్ డిజైన్ అది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మనకి ట్రాఫిక్ లో కొంచెం ఆ కట్టింగ్స్ కి ట్రాఫిక్ లో కొంచెం అది వెళ్ళడానికి హ్యాండిల్ బాగుంటుంది అని అనిపిస్తుంది. దాని గురించి చూసేద్దాం. మనం ఒక రైడ్ మనం వెళ్ళినప్పుడు మనకి తెలిసిపోతుంది అదేంటి అనేది. ఇది ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మాన్యువల్స్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ ఫ్యూయల్ లైట్, ABS, ఇంకా కూలెంట్లో ఇష్యూస్ ఉన్నా, ఇంజన్లో ఏ ఇష్యూస్ ఉన్నా కానీ అన్నీ ఇదే మీటర్లో చెప్తారు అని చెప్పేసి, ఇండికేటర్స్ వస్తాయని చెప్పేసి కంపెనీ చెప్తుంది. రెగ్యులర్గా అన్నీ ఉన్నట్టే RPM, ఓడోమీటర్, స్పీడ్ ఎంత వెళ్తున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డిస్ప్లేడ్ హియర్ అనమాట. ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్కి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది మాన్యువల్, మనకి ఏం కావాలి ఏంటి, మెను, ట్రిప్ A, ట్రిప్ B ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ హెజార్డ్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది ఇంజన్, 334 సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇచ్చారండి విత్ లిక్విడ్ కూల్. 6 గేర్ వస్తుంది. అండ్ దీనికి మ్యాక్స్ పవర్ 29.7 అండ్ టార్క్ ఈజ్ 29. సో అదే చూడాలి మనకి ఎంత టార్క్ మనకి జనరేట్ చేస్తుంది మనం రైడ్ చేసేటప్పుడు అనేది. అండ్ మనకి ఫ్యూయల్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 12.5 లీటర్స్ అండ్ కంపెనీ ఈస్ క్లెయిమింగ్ అరౌండ్ 30 km/liter. సో ఓవరాల్ లుక్ వర్క్ అయితే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. యాజ్ కంపెనీ సేజ్ లైక్ సేమ్. అంటే ఇది మనం ఏం చెప్పలేము, అంటే అన్ని మోడల్స్ ఇవాళ రేపు ఇదే మోడర్న్ క్లాసిక్ లుక్తోనే వస్తున్నాయి. ఇందులో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ట్యాంక్. అంటే నాకు ఇది కొంచెం ఒక టియర్ డ్రాప్ డిజైన్లో ఉంది. కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బాగుంది ట్యాంక్ డిజైన్, అది షేపింగ్, అది కూర్చున్నప్పుడు అన్ని. మనకి ఈ సైలెన్సర్ కూడా కవరింగ్ ఇచ్చారు, మన సేఫ్టీ కవర్, మనకి ఎక్కడ కాల్ అది కాలకుండా. అది బ్యాక్ మనం యాజ్ ఇట్ ఈజ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైల్ ల్యాంప్ ఒకటి LED వచ్చింది. అండ్ యాజ్ ఐ సెడ్ మనకి ఇండికేటర్స్ అయితే హాలోజన్ లైట్స్ ఉన్నాయి. ఓన్లీ టైల్ ల్యాంప్ మనకి ఫ్రంట్ హెడ్ లైట్ ఒకటి మాత్రమే LED వచ్చినాయి. మనకి కూలెంట్ ఇక్కడ వచ్చింది, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇది 334cc సింగిల్ సిలిండర్. సో ఇది కూలెంట్ అనమాట. ఐ థింక్ మనం కూలెంట్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు రీఫిల్ చేసేస్తారు. టోటల్ వెహికల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ సెన్సార్స్. ఇంజన్ లో ప్రాబ్లం ఉన్నా, ఎందులో ప్రాబ్లం ఉన్నా కానీ ఇది డిస్ప్లేలో మనకి చూపించేస్తుంది. టైల్ ల్యాంప్ మనకి LED వచ్చింది. ఇండికేటర్స్ ముందరే మనం చెప్పుకున్నాము, ఇట్స్ హాలోజన్ లైట్స్. టైల్ ల్యాంప్ అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ మాత్రమే LED ఉన్నాయి ఈ బైక్ లో. ఇప్పటికే ఈ బైక్ గురించి చాలా చెప్పేసుకున్నాం. క్విక్ గా ఒక రైడ్ వెళ్ళి ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అది కూడా మనం మాట్లాడేసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. అండ్ ఎప్పుడు మీకు చెప్పేదే, డూ వేర్ హెల్మెట్ వైల్ రైడింగ్ బైక్. యాజ్ డిస్కస్ దీని టార్క్ గురించి మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. ఇది పవర్ చాలా ఎక్కువ ఉంది డెఫినెట్గా. అంటే ఇది మనకి లోకల్ రైడ్స్ వరకు అయితే ట్రాఫిక్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీని టార్క్ అనేది చాలా కనబడుతుంది పికప్లో కానీ అదిలో కానీ. ఇట్స్ మోర్ లైక్ ఫన్ అనమాట. అంటే ఆడుకోవచ్చు ఈ బండిని మనకి సిటీ ట్రాఫిక్స్లో, మనకి ఎట్లా కావాలంటే అట్లాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంత లాంగ్ హ్యాండ్ అంటే ఇదివరకు బైక్స్లో ఉండేవి, అంటే లైక్ అది 360 హ్యాండిల్ అనేటోళ్ళం. అంటే ఇంతే పెద్దగా ఉండేది, కావాలని మనం మాడిఫై చేసుకొని ఆ హ్యాండిల్ అనేది పెట్టుకునే వాళ్ళం ఇదివరకు.
బట్ ఇప్పుడు ఈ వెహికల్లో అంత పెద్ద హ్యాండిల్ వచ్చింది ఇందులో. బాగుంది, అంటే ఈజీలీ బ్యాలెన్సబుల్ అనమాట. మనకి సిటీలో ఈ చిన్న చిన్న ట్రాఫిక్స్లోంచి ఇట్లా దూరం వెళ్ళిపోవడానికి చాలా బాగుంది. అండ్ స్పైన్ కూడా బాగుంది, సీటింగ్ పొజిషన్ చాలా అప్ రైట్ పొజిషన్లో ఉంది. ప్రాబ్లీ లాంగ్ డ్రైవ్స్లో కూడా మనకి ఈ పోస్చర్ ఉంటే మనకి చాలా ఈజీగా మనం లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. బండి స్టెబిలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కంపెనీ అయితే లైక్ 140 మ్యాక్స్ స్పీడ్ ఇచ్చారు. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా కదా, సో నాకు ఈ రోడ్స్లో నేను అంత స్పీడ్ నేను వెళ్ళలేను. ప్రాబ్లీ వన్ డే మనం డెఫినెట్గా ఒక మంచి బైక్ చూసుకొని దాని మ్యాక్స్ పవర్ కూడా మనం టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ వరకు అయితే సిటీ లిమిట్స్లో విత్ ఇన్ దిస్ రేంజ్ ఈ టార్క్ అనేది ప్లేయింగ్ వెరీ మేజర్ రోల్. చాలా బాగుంది, అంటే ఇనీషియల్ పికప్ కానివ్వండి, ఇట్స్ ఆల్ గుడ్. సిటీ రోడ్స్లో నడిపేటప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంతా బాగుంది, ఆ ఫీల్ కానీ, ఆ హ్యాండిల్ కానీ, బండి బ్యాలెన్స్ కానీ, పవర్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఇవాళ రేపు మైలేజ్ అన్నీ అంతే వస్తున్నాయి మనకి, అబౌట్ 30-35 వస్తున్నాయి. ఎందుకంటే పవర్ఫుల్ ఇంజన్స్ కాబట్టి మైలేజ్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ సిటీ డ్రైవ్స్ కూడా మీకు నచ్చుద్ది. ప్రాబ్లీ లాంగ్ డ్రైవ్స్ కూడా 140 kms అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మంచి స్పీడ్ అనేది చెప్పుకోవాలి మనం. బండి సస్పెన్షన్ కానీ, బ్యాలెన్స్ కానివ్వండి, బ్రేకింగ్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నాకైతే. ఈ సీట్ హైట్ 790 mm ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 175 mm వస్తుంది. టోటల్ వీల్ బేస్ 1440 mm అండ్ కార్బ్ వెయిట్ ఆఫ్ దిస్ వెహికల్ అరౌండ్ మనకి 184 kgs ఉంది. చూడటానికి అంత హెవీగా అనిపించినా కానీ వైల్ డ్రైవింగ్ అయితే నాకు అంత అనిపించలేదు, బ్యాలెన్స్డ్గానే ఉంది వెహికల్. ఇది ఎక్స్ షోరూమ్ మనకి 2,13,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వేరియంట్ మనకి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి ఆటోమొబైల్స్.